హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9కి సంజన గారు ఫస్ట్ కెప్టెన్గా నిలబడడం నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. సో ఇక దేవుడు కూడా తన పక్షాన ఉన్నాడేమో అన్నట్టుగా శ్రీజ తన కోసం ఆడడం కానివ్వండి, ఆ అమ్మాయి గెలిచి సంజన గారిని కెప్టెన్ చేయడం ఇది అంతా నిజంగా చాలా మెరాకిల్గా అనిపిస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ సంజన గారి కెప్టెన్‌గా ఆమె ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తుందా అని ప్రతి ఒక్కరు వేచి ఉన్నారు. బికాజ్ తనకంటే సెంటిమెంట్స్ ఎక్కువ. సో, నా వాళ్ళకి నేను ఒక విధంగా ఉంటాను. వేరే వాళ్ళని ఒక విధంగా చూస్తానని ఆమె చెప్తున్నారు. మరి ఇప్పుడు హౌస్ అంతటిని ఎలా చూస్తారనేది బిగ్ క్వెషన్ మార్క్. ఏది ఏమైనా తన కెప్టెన్సీలో మంచి పేరుని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇమ్ము అండ్ మనీష్ విషయంలో నిన్న టాస్క్ విషయంలో జరిగిన గొడవ మాత్రం కొద్దిగా మనీష్‌దే తప్పు అని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. ఇమ్ముని చూస్తే కొద్దిగా బాధ అనిపించింది. ఇక ఈరోజైతే హరీష్ గారు వచ్చేసి తనూజాని, అలాగే భరణి, అలాగే ఇమ్మాన్యుయల్ ఇద్దరిని కూడా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఇన్ని రోజులు ఆడుతున్నాను అని నేను అనుకున్నాను. కానీ ముగ్గురు అమ్మాయిలే అన్న విషయం నాకు ఈరోజే తెలిసిందన్న మాట మాత్రం చాలా తప్పుగా మాట్లాడేశాడు. చూడాలి దీనికి ఏం పనిష్మెంట్ ఇస్తారో నాగార్జున గారు. వీళ్ళు నోరుని కొంచెం కంట్రోల్గా పెట్టుకొని ఉంటే బాగుండేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.